హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే, రీసెంట్గా మనకి ఇండియన్ నేవీ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదండి, చార్జ్ మ్యాన్, డ్రాఫ్ట్స్ మ్యాన్, అలాగే ట్రేడ్స్ మ్యాన్ పొజిషన్కి. మనం ఈ వీడియోలో ఈ 3 పొజిషన్లకి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుంది, స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటి, ఏ సబ్జెక్ట్స్ పైన మనకి ఎగ్జామ్ ఉంటుంది, దాని సిలబస్ ఏంటి, ఏ బుక్స్ ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫర్దర్గా చూసుకుంటే మనకి ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఒక వీడియో సెపరేట్గా చేసి పెట్టానండి. అంటే దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏజ్ క్రైటీరియా ఏంటి, డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఒక వీడియో చేసి పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసి అప్లై చేసుకోండి. అప్లికేషన్ ప్రొసీజర్ కూడా 18th డిసెంబర్ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియో చూసి అప్లై చేసుకోండి. ఫర్దర్గా మనం ఈ వీడియో విషయానికి వస్తే, మనకి చార్జ్ మ్యాన్, డ్రాఫ్ట్స్ మ్యాన్ అండ్ ట్రేడ్స్ మ్యాన్ పొజిషన్కి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే, ఈ 3 పొజిషన్స్ మనకి గ్రూప్ బి, గ్రూప్ సి పొజిషన్ కింద వస్తాయండి. సో మనకి ఇంటర్వ్యూ ఏమీ కండక్ట్ చేయరు, ఓన్లీ ఎగ్జామ్ ద్వారానే సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకుంటే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చార్జ్ మ్యాన్ అండ్ డ్రాఫ్ట్స్ మ్యాన్ పొజిషన్స్ అనేవి గ్రూప్ బి పొజిషన్ అంటే గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పొజిషన్ కింద వస్తాయండి. అలాగే ట్రేడ్స్ మ్యాన్ అనేది గ్రూప్ సి పొజిషన్ కింద వస్తుంది. రెండిటికి సిలబస్ అనేది సపరేట్గా ఇచ్చాడు. ఆ డీటెయిల్స్ అవి ఫర్దర్గా చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే రెండిటికి 3 పొజిషన్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకటేనండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ అంటే సబ్జెక్ట్స్ ఒకటే, బట్ సిలబస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. అది కూడా చూద్దాం మనం డీటెయిల్గా. ఇంకొకటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి వస్తే, మనకి 4 సబ్జెక్ట్స్ పైన ఎగ్జామ్ ఉంటుందండి. ఒకటి జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ 4 సబ్జెక్ట్స్ పైన ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజ్లో ఉంటుంది. ఎక్సెప్ట్ ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్ప మిగిలినవన్నీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటాయి అన్నమాట. మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మార్క్స్ వాటి కోసం చూస్తే, ఈచ్ సబ్జెక్ట్కి అంటే టోటల్గా 4 సబ్జెక్ట్స్ ఇచ్చాడు కదా, ఈచ్ సబ్జెక్టు 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. టోటల్గా 100 క్వశ్చన్స్ అండి. 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. డ్యూరేషన్ చూసుకుంటే 90 మినిట్స్ అండి. అంటే 90 మినిట్స్లో మీరు 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలన్నమాట. అంటే టోటల్గా మీకు 1 క్వశ్చన్కి 54 సెకండ్స్ ఉంది, అంటే 1 మినిట్ కూడా లేదు. సో మనం ఈ పాయింట్ దృష్టిలో పెట్టుకోవాలి. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ పాయింట్ డెఫినెట్గా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈచ్ క్వశ్చన్కి 1 మినిట్ కంటే తక్కువ టైం ఉంది కాబట్టి, మనం ఏవైనా షార్ట్ కట్ మెథడ్స్ ఉంటే దాంట్లోనే మనం ప్రిపరేషన్ అయితే బెటర్ అనమాట. ఫర్దర్గా చూసుకుంటే, మన ఈ 4 సబ్జెక్ట్స్లో మనకి టైం వేస్ట్ ఎక్కువ అయ్యేది ఎక్కడండి? క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. దీంట్లో ప్రతి క్వశ్చన్కి మనకు ఆన్సర్ తెలిసినట్టే ఉంటుంది, బట్ మనం ఆన్సర్ చేసుకుంటూ పోతే ఈ 25 క్వశ్చన్స్కి 90 మినిట్స్ టైం సరిపోద్ది అనమాట. సో ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం ఏదైతే ఈజియెస్ట్ అండ్ షార్ట్ కట్ మెథడ్ ఉంటుందో అలాంటి మెథడ్స్ మీరు చూస్ చేసుకొని ప్రిపేర్ అయితే బెటర్. ఇది నా సజెషన్ అండి. ఫర్దర్గా చూసుకుంటే, ఈ ఈచ్ సబ్జెక్ట్ నుంచి సిలబస్ ఏంటి అనేది చూద్దాం ఫర్దర్గా. ఇదిగోండి, నేను ఆల్రెడీ చెప్పాను కదండి, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పొజిషన్స్ 2 ఉంటాయని. గ్రూప్ బి పొజిషన్ కింద చార్జ్ మ్యాన్ అండ్ సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ పొజిషన్స్ వస్తాయి. దీని సిలబస్ ఫస్ట్ చూద్దాం. తర్వాత గ్రూప్ సి పొజిషన్ అండ్ ట్రేడ్స్ మ్యాన్ పొజిషన్ సిలబస్ కూడా చూద్దాం. అండ్ గ్రూప్ బి పొజిషన్ కింద వస్తే, ఫస్ట్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ చెప్పుకున్నాం కదండి. జనరల్ ఇంటెలిజెన్స్లో ఏమేమి ఉంటాయి అంటే, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ క్వశ్చన్స్ ఉంటాయండి. వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ టైప్ క్వశ్చన్స్. దాంట్లో చూసుకుంటే మనకి ఎనాలజీస్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అలాగే రిలేషన్షిప్ కాన్సెప్ట్స్. రిలేషన్షిప్ అంటే మనకి క్వశ్చన్స్ ఆల్రెడీ మీరు చూసి ఉంటారు. అంటే బ్రదరు, మదరు, ఫాదరు ఇలాంటి రిలేషన్స్తో మీకు క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. అలాగే ఫిగరల్ క్లాసిఫికేషన్స్, అంటే సిమిలర్ ఫిగర్స్ ఇస్తాడు, దాంట్లో డిఫరెన్స్ ఏముంది, లేకపోతే సిరీస్ ఆఫ్ ఫిగర్స్ ఇచ్చి నెక్స్ట్ సిరీస్ ఏమొస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే నెంబర్ సిరీస్ పైన ఉంటాయి, మిస్సింగ్ నెంబర్స్, నెంబర్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్, అలాగే కోడింగ్, ఆల్ఫాబెట్స్, వీటి పైన కూడా ఎగ్జామ్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే సింబాలిక్ నంబర్స్, ఫిగరల్ ఎనాలజీ, ఫిగరల్ క్లాసిఫికేషన్స్, నెంబర్ సిరీస్, ఫిగరల్ సిరీస్ ఇవన్నీ ఆల్రెడీ చెప్పుకున్నాం. పంచ్డ్ హోల్స్ అంటే మీకు ఒక పేపర్ని ఫోల్డ్ చేసి పంచ్ చేస్తే ఓపెన్ చేసిన తర్వాత ఎలాంటి ప్యాటర్న్ వస్తుంది, ఎలాంటి వాటిపైన కూడా మీకు క్వశ్చన్స్ ఉంటాయి. స్మాల్ అండ్ క్యాపిటల్ లెటర్స్, నెంబర్ కోడింగ్, వీటిపైన మీకు ఎగ్జామ్ ఉంటుందండి. దీనికి కావాల్సిన బుక్స్ కూడా నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, అది కూడా చూడొచ్చు. ఫర్దర్గా చూసుకుంటే, జనరల్ అవేర్నెస్ అండి. జనరల్ అవేర్నెస్కి రెగ్యులర్గా మనం డైలీ పేపర్ చదివి నోట్ చేసుకున్న దానికంటే ఎక్కువ క్వశ్చన్స్ ఏమి రావు. అంతకంటే ఇంపార్టెంట్ మీకు ఇంకేమి ఉండదు అనమాట. జనరల్ అవేర్నెస్కి మీరు మెయిన్ కరెంట్ ఈవెంట్స్ చూసుకోవాలండి, దానిపైన మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని కవర్ అవుతాయి. ఇంకోటి స్టాక్ జీకే ఏంటంటే
హిస్టరీ ఒకటి, కల్చరు, జాగ్రఫీ, ఎకనామిక్స్ వీటిపైన కూడా మీకు బుక్స్ ఉంటాయి. మీకు రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదువుతూ దాంతోపాటు ఈ స్టాక్ జీకే చూసుకుంటే సరిపోతుంది. అంటే మీకు న్యూస్ పేపర్లో ఏమేమి చూడాలంటే స్పోర్ట్స్కి సంబంధించినవి, అలాగే సైంటిఫిక్ రీసెర్చ్కి సంబంధించినవి ఎలాంటివి ఏమైనా ఉంటే అవి డెఫినెట్గా మీరు నోట్ చేసుకొని ప్రిపేర్ అయితే బెటరు. ఫర్దర్గా చూసుకుంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మనకి టైం వేస్ట్ అయ్యేది 100% ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లోనే. దీంట్లో మనకి అన్ని క్వశ్చన్స్ తెలిసినట్టే ఉంటాయి కానీ టైం వేస్ట్ అయిపోద్ది అనమాట. సో మీరు డెఫినెట్గా షార్ట్ కట్ మెథడ్స్ ఏమైనా ఉంటాయో అవి ప్రిపేర్ అయితే బెటర్ అనమాట. దీంట్లో సిలబస్ చూసుకుంటే మనకి నెంబర్ సిరీస్ ఉంటాయి కదండి, నెంబర్ సిస్టమ్స్ వాటిపైన, హోల్ నెంబరు, కాంపోజిట్ నెంబర్స్ వాటిపైన ఉంటుంది. అలాగే మనకి డెసిమల్ ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్స్, అలాగే మనకి రేషియో అండ్ ప్రపోర్షన్స్ మీద, స్క్వేర్ రూట్స్ పైన, యావరేజెస్ పైన, ఇంట్రెస్ట్ అండ్ అలాగే ఇంట్రెస్ట్స్ పైన, ప్రాఫిట్ అండ్ లాస్ పైన, పార్ట్నర్షిప్ బిజినెస్ పైన, మిక్సర్ అండ్ ఎలిగేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, టాంజెంట్స్, యాంగిల్స్, ట్రయాంగిల్స్, అలాగే మీకు సర్క్యులర్, సిలిండర్స్, స్పేర్స్, హెమిస్పియర్స్ వీటిపైన క్వశ్చన్స్, అలాగే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ పైన, బార్ డయాగ్రామ్ అండ్ పై చార్ట్స్ వీటిపైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి. వీటిపైన మీరు ఓన్లీ షార్ట్ కట్ మెథడ్సే చూస్ చేసుకోండి. దీనికి కావాల్సిన బుక్స్ కూడా నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయానికి వస్తే ఇక్కడ మనకి కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయండి. దాంతోపాటు ఇంగ్లీష్ గ్రామరు, అలాగే సినోనిమ్స్, యాంటోనిమ్స్, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్దర్గా మనం గ్రూప్ సి పొజిషన్కి వస్తే టెక్నీషియన్ పొజిషన్, దీనికి కూడా సేమ్ అండి. అంటే ఈ సబ్జెక్ట్స్ అన్ని సేమే చెప్పాను కదా, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ 4 సబ్జెక్ట్స్ పైనే మీకు ఆల్రెడీ మనకి సిలబస్ కూడా చెప్పుకున్నాం. దాంట్లో మీకు లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ అనేది దానికంటే ఇది కొంచెం తక్కువ ఉంటుందండి. అంటే ఎగ్జామ్ ఏదైనా కష్టంగానే ఉంటుంది, బట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ అనేది కొంచెం గ్రూప్ సి పొజిషన్ కొంచెం తక్కువ ఉంటుంది. అంటే సిలబస్ కూడా కొంచెం తగ్గించి ఇచ్చాడు అనమాట, అంతే డిఫరెన్స్, ఇంకేం ఉండదు. దానికి ఏ బుక్ ప్రిపేర్ అవుతారో దీనికి కూడా సేమ్ అదే బుక్ ప్రిపరేషన్ సరిపోతుంది అనమాట. సేమ్ అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ చెప్పుకున్నాం కదా, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ కూడా మనం రెగ్యులర్గా న్యూస్ పేపర్ ప్రిపేర్ అవుతూ స్టాక్ జీకే ప్రిపేర్ అయితే సరిపోతుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా దీనికి కూడా సేమ్ అండి. అన్నిటిలో మీరు షార్ట్ కట్ మెథడ్స్ అనేవి చూస్ చేసుకోండి. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకుంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, గ్రామరు, సెంటెన్స్ స్ట్రక్చరు, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఈ వీటిపైన ఉంటుంది ఎగ్జామ్. అండ్ బుక్స్ విషయానికి వస్తే జనరల్ ఇంటెలిజెన్స్ విషయానికి వస్తే మనకి ఎస్ చంద్ పబ్లికేషన్స్లో మనకి ఆర్ఎస్ అగ్రవాల్ ఇచ్చిన మనకి బుక్ ఉంటుందండి, ఏ మోడర్న్ అప్రోచ్ టు ది వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ అని. ఈ బుక్ మీకు సరిపోతుంది, దీనికంటే ఎక్కువ ఏం అడగడు. ఇంకొకటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ విషయానికి వస్తే ఇది కూడా సేమ్ అండి, ఎస్ చంద్ పబ్లికేషన్స్, ఆర్ఎస్ అగ్రవాల్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. దీంట్లో వచ్చే క్వశ్చన్స్ అయితే మీకు సరిపోతాయి, ఇది ప్రిపేర్ అయితే ఈ బుక్. ఫర్దర్గా చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి, దీనికి కూడా జనరల్ ఇంగ్లీష్ అరిహంత్ ఒకటి, మనకి ఎస్ చంద్ ఒకటి, ఈ 2 బుక్స్ సరిపోతాయి. ఈ రెండిట్లో ఏది మీరు చూస్ చేసుకున్న బెటర్, ఏదో ఒక బుక్ మీరు చూస్ చేసుకుని ప్రిపేర్ అయితే సరిపోతుంది. అలాగే జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ అండి, దీనికి చెప్పాను కదా, న్యూస్ పేపర్ రెగ్యులర్గా చదువుతూ స్టాక్ జీకే కోసం ఈ రెండిట్లో ఏదో ఒక బుక్ మీరు చదవండి. లూసెంట్స్ కానీ అరిహంత్ కానీ ఈ 2 పబ్లికేషన్స్ బాగుంటాయి మనకి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చిన సిలబస్ ప్రిపేర్ అవుతూ ఈ బుక్స్తో పాటు మీరు ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాయండి. అంటే మాక్ టెస్ట్స్ ఉంటాయి, అంటే ఫ్రీగానే ఉంటాయి చాలా వెబ్సైట్స్లో. దాంట్లోకి వెళ్ళి మీరు ఒక టాపిక్ చదవడం, దానిపైన మాక్ టెస్ట్ రాయడం, ఇలాంటివన్నీ చేశారనుకోండి, మీరు ఎంత టైంలో ఎగ్జామ్ రాయగలుగుతున్నారు, మీకు ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత టైం తీసుకుంటున్నారు అనే డీటెయిల్స్ కూడా మీకు, అంటే మీ కెపాసిటీ ఏంటో మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా మార్చొచ్చు. సో ఇక్కడ ఉన్న ఇచ్చిన బుక్స్ చదువుతూ సిలబస్ ప్రిపేర్ అవుతూ దాంతోపాటు ఆన్లైన్లో ఎగ్జామ్స్ కూడా రాస్తే మీకు బాగుంటుంది. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.